ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, సతీమణి కొక్కిరాల సురేఖ, తనయుడు చరణ్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయ స్థలాన్ని కాపాడుకుందాం. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 43, 44 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ. మంచిర్యాల పట్టణం పరిధిలోని 12, 13, 41, 42, 43, 44, 58 డివిజన్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు రామ్నగర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఎమ్మెల్యే తనయుడు కొక్కిరాల చరణ్ పాల్గొని మాట్లాడారు. మంచిర్యాల పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరినీ కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మహిళా నాయకురాళ్లు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
ఇక్కడ ఉన్న సమస్యలు మిగతా అన్నీ వాళ్ళు చెప్పి నేను చెప్పే అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ చేసిన చెప్పిండ్రు, నేను చేసిన చెప్పిండ్రు. అన్నిటికన్నా ముఖ్యంగా ఇక్కడ ఉన్న 7 వార్డులు ఈ వర్షాకాలం వస్తే గుండె మీద చేసుకుని గజ్జ అనుకున్న రోజులు వర్షాకాలం వస్తే గోదావరి నీళ్ళు వస్తాయో, ఆఖరికి వస్తాయో, ఇండ్లకు వస్తాయో, బయటకు వస్తాయో అనే భయంతో ఉన్న ప్రాంతవాసులు ఈ 7 వార్డులు ఇంకొక 7 వార్డులు రేపు ఉన్నాయి. ఇవన్నీ అదే పరిస్థితి. సరే కొన్ని ఊళ్ళో వచ్చినాయి, కొన్ని రాలేదు, కానీ బట్ ఎప్పుడు వస్తాయనే భయంతో ఉన్న పరిస్థితి. నా కళ్ళతో నేను చేసిన 2-3 సార్లు అయితే మొత్తం ఇండ్లు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ నీళ్ళు వస్తే ఫర్నిచర్ అంతా ఖరాబ్ అయ్యి గోలు నేర్చిన పరిస్థితి నుంచి అటువంటి పరిస్థితి ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా దీనికి కరకట్టలు తీసుకొస్తా అని చెప్పి. కరకట్టలు అనేది ఈ మంచిర్యాల పట్టణానికి ఒక అడ్డుకట్ట వేసి మీ ఇళ్ళకు నీళ్ళు రాకుండా మీ ఇళ్ళకు మీరు నిశ్చింతగా వర్షాకాలం కూడా నిద్ర విధంగా చేసిన ఆలోచన. దాన్ని ఎన్నికల ముందు చెప్పిన, ఎన్నికలైనాక శాంక్షన్ అయింది 300 కోట్లతోటి. 300 కోట్లతో పని కూడా స్టార్ట్ అయింది. పని కూడా శరవేగంగా నడుస్తుంది. ఈ వర్షాకాలం వరకు దాదాపు 70-80% పూర్తి అయిపోద్ది. ఈ వర్షాకాలం కూడా మీకు నీళ్ళు రావు. నేను గెలిచినాక 2 సార్లు వరదలు వస్తే మీకు కడప దాకా వచ్చిన నీళ్ళు ఆపిన నేను మీకు తెలిసే ఉంటుంది, చూసింటారు మీరు. నేను మంచిర్యాల పోతాను హైదరాబాద్ పోతాను తయారైన తెలంగాణ ఆగి వచ్చి చూసి ఎల్లంపల్లి పోయి మాట్లాడి చేసి కడెమును గోదావరి రెండు జాగాల నుంచి వాట్సాప్ నుంచి కడెం గోదావరి నీళ్ళు ఆపి వర్షం పోంది కడమి ఇవ్వడం అని చెప్పడం జరిగింది. కడమి అయిపోయినాక ఒక దినం తర్వాత కడమి అయిపోయాక గోదావరి వచ్చింది. దాంతో ఆ సంవత్సరం గెలిచిన మొదటి సంవత్సరం ఇది. ఆ సంవత్సరం వరదలు రాకుండా కాపాడినా. పోయిన సంవత్సరం సరే ఇబ్బంది కాలేదు. అందుకే చెప్తున్నా, ఇక్కడ ఎన్టీఆర్ నగర్ కానివ్వండి, లేకపోతే రామ్నగర్ కానివ్వండి, ఎల్ఐసి కాలనీ కానివ్వండి, ఈ అన్ని ప్రాంతాలకు ఇంకా ముందున్న మేదరవాడ అన్ని వాడి దాదాపు 15-16 వార్డులు ఈ మున్సిపాలిటీలో ఉన్న 15-16 డివిజన్లు దాదాపు ఈ కరకట్ట ద్వారా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఉంటారు. ఈ మిగిలిన విషయాలు చెప్పిన వీళ్ళు ఇక్కడ సమస్య నాకు తెలుసు. 14 ఎకరాల ఒకటి ఉన్నది ఇక్కడ ల్యాండ్. అది అప్పుడు ఇండ్లు కట్టుకున్నారు. దానికి పట్టాలు లేవు. తప్పకుండా ఇంకొక సంవత్సరం లోపల దాని పట్టాలు ఇప్పించే బాధ్యత నాది. ఈ ఫండ్స్ పెట్టిన తిరగడం జరిగింది. ఈ 6 సంవత్సరాలు చేసినాకనే సంవత్సరాలు చేస్తే చాలా జరిగింది. పనులు అంటే నేను కాగితాలు చూపించి పని చేసుకుంటూ పోయినా. షాపులు వైడనింగ్ చేసి కూరగొట్టినాడు అందరూ అన్నారు ఇట్లా కూరగొడతానని చెప్పి. అదే షాపులో రోడ్డు తొందరగా చేసారు, కూరగొడ్డు అయిపోయింది, కానీ చేస్తే వ్యాపారం బాగా అవుతుందని చెప్తాను. ఆ పని కూడా శాంక్షన్ అయింది. 70 కొడుతుంది. టెండర్ కూడా అయిపోయింది. వాళ్ళ పని కూడా మొదలైపోయింది. హాస్పిటల్ మీరు వస్తున్నారు. ఎన్నికల ముందు చెప్పిన విద్యకు వైద్యానికి ఈ రెండింటికి మన పిల్లలు మన వాళ్ళు ఎవరు కూడా బయటికి పోవద్దు. మన దగ్గరికే వేరే వాళ్ళు చదువుకుంటందుకు రావాలి. మన దగ్గరికే ఏదైనా రోగం వస్తే హాస్పిటల్కి రావాలి తప్పితే మనం హైదరాబాద్ పోయేది లేదు, ఎక్కడికి పోయేది. మన పిల్లల చదువులు హైదరాబాద్ దొరికే చదువులు, అమెరికా దొరికే చదువులు ఇక్కడ చేపిస్తాం. కొంచెం సమయం ఇవ్వండి నాకు. అది కూడా ప్రభుత్వం ద్వారా చెప్పిస్తాం, ప్రైవేట్ కాదు. ప్రభుత్వం ద్వారా చెప్పించడం మాత్రమే బీద వాళ్ళకు మధ్యతరగతి వాళ్ళకు అందుబాటులో ఉంటే నాకు ఆలోచనతో చేసుకుంటూ వచ్చినాం. ఆ రకంగా ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. రోడ్ల విషయానికి వస్తే ఎక్కడెక్కడ అవకాశం చేసిన దాదాపు ఇప్పటివరకు 100-150 కోట్ల రోడ్లు మొత్తం మన నస్పూర్ కానీ మంచిర్యాల చేయడం జరిగింది. కొన్ని పనులు నడుస్తున్నాయి, ఇంకా నడుస్తాయి, ఇంకా చేయాల్సింది. తప్పకుండా ఎన్నికల నాటికి సంవత్సరం ముందే ప్రతి దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శాంక్షన్ అవుతుంది. అది కూడా చేస్తున్నాం. మంచిర్యాల అనే గుర్తు తీసుకొస్తా. హైదరాబాద్కు ఆల్టర్నేటివ్గా ఎవరైనా సెటిల్ కావాలంటే హైదరాబాద్ బాగా పొగ ఎక్కువైపోయింది, దుమ్ము ఎక్కువైపోయింది, మేము మంచిర్యాల పోతాం అనే విధంగా మంచిర్యాలను తయారు చేసి పెడతా. శ్రీలక్ష్మి, తర్వాత అరకాల హేమలత, ఎన్టీఆర్ నుంచి రాజారావు, అదేవిధంగా సిల్వర్ జ్యోతి, చిందం సత్యవతి, జ్యోతి చిలువేరు, కోమాకుల కిషన్, సరిత ఓజా. నేను 43వ కార్పొరేట్ అభ్యర్థిగా మన మేడం అండ్ సార్ మమ్మల్ని మీ ముందుకు తీసుకొచ్చారు. నేను ఆల్రెడీ సోషల్ సర్వీసెస్ చేస్తున్నాను. పేద ఆడపిల్లలకి పెళ్ళిళ్ళని, చదువులని, అలాగే ట్రైబల్ ఏరియాస్, స్లమ్ ఏరియాస్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి, అనాథాశ్రమాల్లో వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి నేను చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా కూడా నేను సామాజిక సేవ చేస్తున్నాను. అదే కార్పొరేట్ అభ్యర్థిగా నన్ను మీ ముందుకు తీసుకొచ్చింది. నేను కూడా ఇంకా సేవ చేయగలను ఈ ఆపర్చునిటీతో అనే ఉద్దేశంతోనే నేను మీ ముందుకు కార్పొరేట్ అభ్యర్థిగా వచ్చాను. నేను రాజకీయాల్లో రావడానికి 2 వ్యక్తులు నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేశారు. వాళ్ళిద్దరిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. ఒకటి మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, రెండవది మన సూర్యకమ్మ గారు. ఎందుకు అంటే నేను ఆధ్యాత్మికంగా సోషల్ సర్వీసెస్ చాలా హ్యాపీగా ఉన్నాను. కానీ మన సార్ చేస్తున్న 2 సంవత్సరాలనే ఒక 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించారు.
రాజకీయం అంటే ఇలా ఉంటుందా, ఇలా చెయ్యాలా అనే ఒక రోల్ మోడల్ అయ్యారు. అలాంటి సారు మనకెన్నో సర్వీసెస్ చేస్తున్నారు. అవి ఎలా చేస్తున్నారంటే, ఒక పని చేయడం గొప్ప కాదు, కానీ ఆ పని చేసేటప్పుడు ఒక అంకిత భావంతో, ప్రేమ హృదయంతో అక్కడున్న స్థానికులకు కష్టం నష్టం కలగకుండా, చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా వాటిని పూడ్చే విధంగా, చేసే పని ఎక్కువ సంవత్సరాలు మన్నిక వచ్చేలా, చూడ్డానికి కూడా అందంగా, ఎవరికి భయపడని గట్స్ ఉన్న నాయకుడిగా, ఇలా ఎన్నో విషయాల్లో నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఓటు? డెవలప్మెంట్ జరగాలి, మనకు ఫండ్స్ రావాలి, ఏదైనా సార్ మేడంతో మనం హక్కుగా పని చేయించుకోవాలి అంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి సార్కు కానుకగా ఇవ్వండి. ఓకేనా? వేస్తారా? मेरा नाम सरिता ओझा है। मैं 10 सालों से सेवा दे रही हूँ सामाजिक चैरिटेबल ट्रस्ट से। काफ़ी कार्यक्रम मैंने किए हैं, जैसे सामूहिक विवाह, कॉलेज स्कूल स्कूल को सेवा देना। उन सबको देखते हुए आज मुझे आप सबकी सेवा करने का मौका अपने MLA प्रेम सागर राव सर एंड सुरेखा मैडम से मिला है, और उस पे मैं खरी उतरूँ, ये मेरी भावना है। उसके लिए मुझे आप सबका सहयोग बहुत ज़रूरी है। 58 डिवीज़न से मुझे टिकट दी है। मेरा कार्यक्रम देखकर, मेरी सेवा देखकर शायद मैं कुछ कर पाऊँ। सर के कार्यक्रम देखकर उत्साही होकर मैंने ये टिकट ली। सर ने जो कार्यक्रम किए हैं आप सब जानते हैं। अभी कितने बड़े हॉस्पिटल बन रहे हैं, पानी की सुविधा है, 200 यूनिट अपने को बिजली मिल रही है, आधार कार्ड है, पेंशन है, घर है, हर चीज़ से अपने को सुविधा दे रहे हैं सर। माता शिशु हॉस्पिटल है। 44వ వార్డు డివిజన్గా నన్ను అభ్యర్థి ప్రకటించినందుకు మన DCC మాజీ అధ్యక్షురాలు గంట సురకమ్మ గారికి, అలాగే కొత్తరాల ప్రేమసరావు సార్కి, అలాగే చిరంబాబు సార్ గారికి నా ధన్యవాదాలు. అలాగే వేదిక పైన ఉన్న చీట సత్యనారాయణ గారికి ధన్యవాదాలు. నా తోటి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు మన రామ్నగర్లో ఉన్న మెయిన్ సమస్య మనకు వచ్చేసి, ఈ వర్షాకాలం వచ్చిందంటే మనకు ఈ వాటర్తోని మొత్తం వాటర్ వచ్చేసి మనకు వాడ మొత్తం మునిగిపోతూ ఉండేది. దానికి మన సార్ గారు పెద్ద మనసుతో మనకు కరకట్ట అనే ఏర్పాటు కోసము 255 కోట్లతో మనకు కరకట్ట నిర్మిస్తున్నారు. దాంతో మన రామ్నగర్ చాలా మట్టికి సేఫ్లో అయిపోయింది ఇప్పుడు. అలాగే మన మంచిర్యాల చూడండి, ఇక్కడ ఐబీలో కూడా హాస్పిటల్ కూడా మనకు అవుతుంది. గత 1 ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా మెయిన్ సమస్య వచ్చిందంటే మనం అందరం కూడా మెయిన్గా కరీంనగర్కి వెళ్తూ ఉండేది. ఆ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు మన మంచిర్యాలలో కూడా మనకు అవుతుంది హాస్పిటల్. అలాగే కాలేజీ రోడ్లో శ్మశాన వరకు చూసుకోండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. అది చూస్తే ఒక పార్క్ లాగా ఉంది. ఇలాంటి మెయిన్ కార్యక్రమం చాలా చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. దానికి సపోర్ట్గా మనం కూడా ఇప్పుడు వస్తున్న కార్పొరేటర్ ఎలక్షన్లలో మన కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా అధిక మెజార్టీ గెలిపియండి. అలాగే రామ్నగర్లో ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కౌన్సిలర్ ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. దాదాపు సారు పేరు మీద గెలిచి అతను మళ్ళీ ఏం చేశాడో మీ అందరికీ కూడా తెలుసు. మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు అతని ప్రతి ఇంటికి పోతున్నాడు. ఏం చేస్తుండో ఏం చెప్తుండో మీ అందరికీ తెలుసు. అతని మాటలు నమ్మకుండా సార్ నన్ను అభ్యర్థి ప్రకటించినందుకు నేను కూడా మీ ఇంటికి వస్తున్నాను, మీ సమస్యలు తెలుసుకుంటున్నాను. ఆ సమస్యలన్నీ మీరు నోట్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా నన్ను అధిక మెజార్టీ గెలిపించండి. నేను గెలిచిన తర్వాత కంపల్సరీ మీ అందరికీ ఆ పనులను చేసి పెడతాను నమ్మకం ఉంది నాకు, చేపిస్తాను. అదే నమ్మకంతో మీ అందరూ అధిక మెజార్టీతో నన్ను గెలిపించండి, మీకు సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 43, 44 డివిజన్ల పరిధిలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర TPCC ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గెలిచిన తర్వాత మంచిర్యాల నియోజకవర్గాన్ని, ముఖ్యంగా మంచిర్యాల పట్టణాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని, ప్రస్తుతం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి అత్యధిక నిధులు తీసుకుని రావడం జరుగుతుందని, తద్వారా కార్పొరేషన్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిలువేరు జ్యోతి శ్రీనివాస్, 44వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమాకుల కిషన్లను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈరోజు 43, 44 డివిజన్లలో
విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి ఏ ఇంటికి పోయి ప్రజలను ఓటు అడిగినా మీరు ఎందుకు కష్టపడుతున్నారు, ఈరోజు ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గం అభివృద్ధి దిశలో దూసుకుపోతుంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు జోడెలాగా మరి నడుస్తున్న సందర్భంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ ప్రేమసాగర్ రావు గారు ఎమ్మెల్యే ఎవరైనా అయితే చూపెట్టిన వాళ్ళందరికీ టికెట్ ఇచ్చేది వాళ్ళకి మేము ఓటేసి గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ప్రజలు అందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. గతంలో దివాకర్ రావు ఉన్నప్పుడు 20 సంవత్సరాలు ఈ నియోజకవర్గం వెనుకకు పోయింది. ఇప్పుడు 2 సంవత్సరాల లోపలనే దాదాపు 2000 కోట్ల పైచీలకు అభివృద్ధి కార్యక్రమాలు మంచాల్లో కనబడుతున్నాయి కళ్ళ ముందు. మరి ఇక్కడ కరకట్టలు కావచ్చు 250 కోట్లతోటి, అక్కడ 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 5 చౌరస్తలు కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, మన ఇక్కడ ఐటీ హబ్ కావచ్చు, మెయిన్ రోడ్లో 78 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, అక్కడ మహాప్రస్థానం 11 కోట్లతోటి, ఇలా స్టేడియం కావచ్చు, అనేక కార్యక్రమాలు చెప్తే ఇంకా పెద్ద లిస్టే ఉన్నది. ఇవన్నీ కూడా కళ్ళ ముందు యథార్థ సాక్ష్యాలు కనబడుతున్నాయి. ప్రజలంతా కూడా ప్రేమసాగర్ రావు గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు 44వ డివిజన్లో కోమాకుల కిషన్ అని ఇక్కడ అభ్యర్థిగా వారికి అవకాశం ఇచ్చారు. ఆయన కూడా ఘన విజయం సాధిస్తున్నాడు. ఇందులో నాకు తెలిసి ఒక 500-600 మెజార్టీ తోటి 43, 44 2 డివిజన్లు గెలుస్తాయని చెప్పి మేము నమ్ముతున్నాం. ప్రజలు ఆ రకంగా ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మీడియా ద్వారా మీ అందరికీ కూడా ప్రజలకు, ఓటర్లకు కూడా పేరు పేరున నమస్కారం చెప్తున్నాను. వీళ్ళు మంచి వ్యక్తులు, వైట్ పేపర్ లాగా. అక్కడ చిలివేరు జ్యోతి కావచ్చు, ఇక్కడ కోమాకుల కిషన్ కావచ్చు, మచ్చలేని నాయకులు వీళ్ళు. ప్రేమసాగర్ రావు గారు మచ్చలేని వ్యక్తులకే టికెట్ ఇచ్చి మరి వాళ్ళను ఆశీర్వదించాలి, ప్రజలకు న్యాయం చేస్తారన్న ఆలోచనతోటి వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. మంచిర్యాల పట్టణ ప్రజలకు, మరి నగర పాలక ప్రజలందరికీ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. 60 డివిజన్లలో అత్యధిక మెజార్టీతోటి 60కి 60 సీట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మీరు ఊహించని విధంగా మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1గా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు నిలబెడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరోమారు ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ జై కాంగ్రెస్. ఈ 44వ డివిజన్కు నన్ను అభ్యర్థి ప్రకటించినందుకు మన ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి, అలాగే సురగమ్మ గారికి ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో నాకు అభ్యర్థిగా ప్రకటించిన ధన్యవాదాలు. ఈరోజు చూసుకుంటే మనకు రాష్ట్రంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అలాగే మన ఎమ్మెల్యే అయిన తర్వాత మన నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి అవుతుందో మీరు చూడండి. కళ్ళ కట్టేట్టు కనిపిస్తున్నాయి చాలా అభివృద్ధి పథకాలు. అవి చూసైనా కూడా ఇప్పుడైతే కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నందుకు ఇప్పుడున్న అభ్యర్థులందరికీ కూడా అధిక మెజార్టీతో గెలిపించి అందరినీ గెలిపించడానికి కోరుకుంటున్నాను. అలాగే మా రామ్నగర్ 40వ డివిజన్లో చాలా సమస్యలు ఉన్నాయి. మేము ఇంటింటికి వెళ్ళి తెలుసుకున్నా కొద్దీ వాళ్ళందరూ చాలా ప్రాబ్లం చెప్తున్నారు. నాలీలు కానీ, రోడ్లు కానీ, లైట్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ మాకు నోటీస్కి వస్తున్నాయి. అవన్నీ కూడా మేము వాళ్ళందరికీ ధైర్యం చెప్పి కంపల్సరీ నన్ను గెలిపించండి, ప్రతి ఒక్క పని నేను చేసి చూపిస్తామని చెప్పేసి, సార్ ధైర్యం కంపల్సరీ చేస్తామని చెప్పేసి అందరి ధైర్యం చెప్తున్నాము. వాళ్ళందరూ నమ్మకం నా మీద ఉంచి కంపల్సరీ నాకు ఓట్లు వేస్తామని చెప్తున్నారు. నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు. అందరికీ నమస్కారం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రస్తుత ఫైర్ స్టేషన్ కార్యాలయం ఉన్న స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నారని, మంచిర్యాల నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ కార్యాలయం భూమిని కాపాడుకునేందుకు నా సర్వశక్తులు పనంగా పెట్టి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మాట్లాడుతూ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గెలిచినప్పటి నుంచి మంచిర్యాల పట్టణంలో బెదిరింపులు, దౌర్జన్యాలు, భౌతిక దాడులు చేయిస్తూ సెటిల్మెంట్ల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని, పట్టణంలో అనేక నిర్మాణాలను అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేస్తూ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేసే కార్యక్రమాలు చేస్తున్నాడని, ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నంలో భాగంగా ఫైర్ స్టేషన్ కార్యాలయాన్ని వేరే చోటికి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మంచిర్యాల పట్టణంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయ స్థలాన్ని అన్యక్రాంతం కాకుండా అడ్డుకుంటామని, మంచిర్యాల పట్టణ పౌరుడిగా ఆమరణ దీక్ష చేపట్టి ప్రభుత్వ భూమిని కాపాడుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు నడిపెల్లి విజిత్రావు, ఎర్రం తిరుపతి, చుంచు శ్రీనివాస్, తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కింద సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రేమసాగర్ రావుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. ఆయన ఎన్నో విధాలు ఆయనకు అది చేస్తాను, ఇది చేస్తాను, ఆపద ఉంటే ప్రేమసాగర్ రావు
మీకు ఆదుకుంటాడనేది చాలా కుటుంబ అందరూ చెప్పిన సందర్భం. ప్రజలు ఆయన చేస్తున్న వాడికి చీరలకు మరో దానికి ఆకర్షితులయ్యారు. నేను కూడా మరి ప్రజలు నాకు 4 సార్లు గెలిపించారు. అన్ని కారణాలు కలిసి వచ్చిన ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా ఓటేశారు, ప్రజలు ఓటేశారు, గెలిచారు. మేము అప్పుడు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన ఎంత ఏమైనా పద్ధతులు వేరు. మంచిలంతా అల్లకల్లం అవుతుంది. మంచిలంతా అన్ని జాగాల్లో ఈ సెటిల్మెంటు, కబ్జాలు, డబ్బులు వసూలు కార్యక్రమం ఉంటుంది, దాడులు ఇవన్నీ ఉంటాయి. ఇది గమనించాలని నేను చాలా సందర్భాల్లో, ఎన్నికల సందర్భాల్లో అడుగడుగునా నేను చెప్పడం జరిగింది. అడుగడుగునా విపరీతంగా అన్ని సెటిల్మెంట్ చేసి డబ్బులు వసూలు చేస్తారని చెప్పడం జరిగింది. దాని నిదర్శనంగా చాలా సందర్భాల్లో డబ్బులు అనేది జగమైన సత్యం, ఎక్కడ విడిచిపెట్టలేదు. అన్ని జాగాల్లో చెప్పి కదా. ఇక్కడ బైపాస్ రోడ్లో ఇల్లు గొడవ కట్టుకుంటే కాంపౌండ్ గొడవ అక్కడ ఇంటి పైసలు వసూలు చేశారు. అక్కడ ఏదో ఫైర్ రోడ్కు ఆ భూమి మార్పిడి కోసం అక్కడ డబ్బులు తీసుకున్న సందర్భాలు, అక్కడ కలెక్టరేట్ కాడ ఇల్లు కూలగొట్టి అక్కడ డబ్బులు వసూలు చేసిన సందర్భాలు, అన్ని భూములలో వాస్తవంగా ఎక్కడెక్కడ సెటిల్మెంటు కొత్త ఆ కార్యక్రమం రాయించుకోవడం, కొన్ని వాళ్ళు సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకున్న సందర్భాలు కోకలు ఉన్నాయి. దానిలో మనము ఏమాత్రం లేదు, తప్పులేదు వాస్తవం. కానీ ఆయన అక్కడ కాకుండా ఆయన ఒక కార్యక్రమం, ఆయన కార్యక్రమం ఏంటిది, బాధలు ఏంటిదంటే మంచి మంత్రాలను అల్లకల్ల మంత్రాలుగా మాఫియా మంత్రాలు చేశాడు. మీ అందరూ తెలుసు. ఏమన్నా భూమి అక్కడక్కడ ఉంటే మనసు పంపడం, అక్కడ గడబడి చేస్తే భయభ్రాంతులై సెటిల్మెంట్కి వచ్చి సెటిల్మెంట్లో వాళ్ళిద్దరికి చేస్తే తప్పులేదు. కానీ మన లబ్ధి పొందారు. మనం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా మన దగ్గర డెఫినెట్గా వస్తారు. ఎవరే మన దగ్గర వస్తారు మాకు సాయం చేయాలి. సాయానికి పరిమితం కాదు. నేను 100% దాదాపు 50 ఏళ్ళ నుంచి అనుకోండి, 99 నుంచి 100 మందికి వస్తే 100 మందికి అంటే ఏది నయమో చేసి పంపించాను. కాకపోతే కోర్టు పోయారు. కానీ పని చేసినందుకు ప్రతిఫలంగా ఈవెన్ ఇక సింగిల్ నయా పైసల్స్ ఎలాంటి లేకుండా చేస్తాను. ఇలా అన్నిట్లో సంబంధాలు, అన్నిట్లో రాయించుకోవడం, ఇవన్నీ జరిగింది. ఇప్పుడు చివరిగా ఒక పెద్ద స్కామ్ చేయబోతున్నారు. ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఫైర్ స్టేషన్ భూమికి 50 ఏళ్ళ నుంచి ఉన్నది. ఆ ఫైర్ స్టేషన్కు ఆ భూమికి కాయిదాలు సృష్టించి ఫైర్ స్టేషన్ అక్కడి నుంచి ఇంకొకడికి మార్చి అక్కడ 1-2 కోట్లకే ఓ ఎకరం భూమి తీసేసుకొని ఈ భూమి ఏదో రకంగా సాయం చేసి పెద్ద ఎత్తున ఒక 50 కోట్ల లబ్ధి పొందడానికి ప్రేమ్ సాగర రూపకల్పన 100% నాకున్న సమాచారం. ఫైర్ స్టేషన్ ఉంది కదా, అది దాని వాల్యూ ఒక 1 యార్డ్ నియర్ అబౌట్ 1.5 lakh. అది ఏదో పేరుని చెప్పి ఏదో కాయలు సృష్టించి ఇంకేదో సృష్టించి ఇది వేరే ప్రాంతం పంపే కార్యక్రమం. అంటే దూరం పంపే. దూరం అంటే దాని అర్థం ఏంటి, దూరంలో 1-2 కోట్లకి ఎకరం దొరుకుతుంది, లేదా 2-3 కోట్లు దొరుకుతుంది, 4 కోట్లు దొరుకుతుంది. సంపద 4 కోట్లు చేసిన తర్వాత ఈ భూమి ఆయనకు ఇది అనుకున్న మనసు సాయం చేయడం, దాని పెద్ద ఎత్తున కోట్లాది దాదాపు నియర్ అబౌట్ మోర్ దెన్ 50 crores ప్రాపర్టీని దీనికి ఆయన రూపకల్పన, దానికి ఆయన ఏజెంటు దీన్ని అంతా తయారు చేస్తుంది. ఎటుపోతుంది మంచాల? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎటువైపు పోతుంది మంచాల? ఇంకెవరైనా పని చేయగలుగుతారా చెప్పండి? ఇంకెవరైనా పని చేయగలుగుతారా? అంటే మంచాలకి సంబంధం లేదు. ఆయన ఎక్కడో అక్కడ మన మంచాలకి కాన్సెప్ట్ సంబంధం లేదు. దానికి ఎన్నో కారణాలు వస్తాయి. జిల్లా కాదన్నాడు, మరొకటి అన్నాడు. అలాంటి వ్యక్తి ఏదేమైనా డబ్బులు సంపాదించిన కార్యక్రమంలో ప్రేమ డబ్బులకే ప్రాధాన్యత ఇస్తున్న మాట కూడా చెప్పడం. ఇది ఎట్టి పరిస్థితిలో ఎన్ని ప్రభుత్వాలున్నా, ఏది చేసినా, ఏ కాయిదం సృష్టించినా ఏదైతే ఫైర్ స్టేషన్ భూమి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయకరంతం కావడానికి వీల్లేదు. ఏమి చేసినా ప్రజల సహకారంతో, ప్రజల్లో నేను ఒక్కరిగా, నేనేదో వేరే అంటలేను, ఏదో మాజీ ఎమ్మెల్యే ఏదో పార్ట్నర్, ప్రజల్లో ఒక్కరిగా ప్రజల సహకారంతో
ఆ భూమి అన్యాయకరం కావడానికి వీల్లేదు. ఏది ఏమైనా ఏ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే ప్రజాస్వామ్యం తెలుసు మీకు. ప్రజాస్వామ్యం అంటే వేరే రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడనే అవసరమైతే అది దాని కార్యక్రమం అయితే అమరణ నిరాదీక్ష చేసి ఆ భూమి పోకుండా ప్రజల సహకారంతో ఒక మంచి సిటిజన్గా, దివాకర్ ఓన్లీ సిటిజన్ అంతే, ఇంకో పార్టీ పనులు చెప్తాను, డెఫినెట్గా ఆపుతాను. అది దానికి ఈ మహానుభావుడు రూపకల్పన చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఫైర్ స్టేషన్ భూమి, ఇది మంచిర్యాల జన్మ హక్కు. ఫైర్ స్టేషన్ ఏదైతే ప్లేసు అక్కడ మారటానికి వీలేదు. దాన్ని ఏదన్నా కాయిదా సృష్టించి ప్రభుత్వం అండదండ చేస్తే దివాకర్ రావు ఆ ఫైర్ స్టేషన్ ఏది తీసుకొచ్చినా అక్కడనే అమరణ నిరాదీక్ష ఉట్టిది కాదు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్ల శంకర్ గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 56వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లశంకర్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గెలిచినప్పటి నుండి మంచిర్యాల పట్టణంలో అనేక మౌలిక వసతులు, రోడ్లు కల్పించడం జరిగిందని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు, రోడ్ల వెడల్పు కార్యక్రమం, పట్టణ సుందరీకరణ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లాంటి అభివృద్ధి పనులు ఎన్నో చేయడం జరిగిందని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నలభై 49వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కల్వల జగన్మోహన్ రావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సతీమణి కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో 49వ డివిజన్ను అన్ని రకాల సౌకర్యాలు కల్పించి అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు తనయుడు చరణ్రావు మాట్లాడుతూ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కావడానికి మా నాన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు కృషి ఎంతో ఉందని, కార్పొరేషన్ అభివృద్ధి చెందాలంటే నిధులు కూడా ఎక్కువగా అవసరం ఉంటాయని, మొదటిసారి ఎన్నికలు జరుగుతున్న
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మెజారిటీ కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ వారిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ మీనాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదవ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. మన ఇప్పుడు ఏదైతే మన జగన్మోహన్ రావు గారు ఇక్కడ నుంచి కార్పొరేటర్గా నిల్చున్నారో వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత ఇది మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి మంచిర్యాల నియోజకవర్గంలో. మంచిర్యాల నియోజకవర్గాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేయడానికి నాన్నగారు ఒక్క లక్ష్యంతో పనిచేశారు. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ అయితే సెంట్రల్ నిధులు ఎక్కువ వస్తే మన మంచిర్యాల ప్రజలకి మన సేవ ఎక్కువ చేయగలుగుతాము, వాళ్ళ పనులు కొంచెం సులభంగా చేయగలుగుతాం. ఒక్క రాష్ట్ర ప్రభుత్వ నిధులే కాకుండా సెంట్రల్ ప్రభుత్వ నిధులు కూడా మనం కార్పొరేషన్ అయితే తెచ్చుకోవచ్చు. దీనికి మీరు అత్యధికంగా ఎంతమంది కార్పొరేటర్లను నిల్చోబెడితే నాన్నగారి చేతులు మీరు అంత బలోపేతం చేసినట్టు అవుతుంది. మీరు మన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని ఎంత బలోపేతం చేస్తే మీ పనులు అంత సులభం అవుతాయి. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత చాలా డివిజన్లు అటు ఇటు కూడా కలిసినప్పుడు ఇబ్బందికి పరంగా ఉన్న మనం కొంతమంది నాయకుల్ని అకామిడేట్ చేయలేకపోయాం. దాని గురించి మనము ఎక్కడైతే గెలవగలుగుతామో, మన ప్రజలకు సేవ చేయగలుగుతామో అటువంటి వారిని ఎన్నుకోవడం జరిగింది. సో దాని గురించి మీరు అసత్య ప్రచారాలను నమ్మకుండా, ఎవరైతే మా దగ్గర ఇన్ని సంవత్సరాలు పనిచేశారో వాళ్ళకి మేము ఏం చేశామో మాకు తెలుసు. ఇప్పకుండా మన ఎట్లయితే చెప్పినారో గౌతమి నగర్ కానివ్వండి, ఇస్లాంపుర కానివ్వండి, ఈ ఏరియా అంతా మీ పురపాలక సంఘం అయిన తర్వాత మీ నీటి సమస్య కానీ, మీ రోడ్ల సమస్య కానీ, మీ డ్రైనేజ్ సమస్యలు కానీ అది యూజువల్గా కార్పొరేటర్ గారే చూసుకోగలుగుతారు. వారు చెప్పిని మీరు నేను ఎందుకు ప్రతి దగ్గర పోయినాక లోకల్గా మీ కార్పొరేటర్ని గెలిపించుకోవాలని చెప్తున్నానంటే, గవర్నమెంట్ 3 ఏళ్ళు మనదే ఉంది, కానీ మీ రోజువారీ కష్టాలు మీకు ఏం ఇబ్బందులు అవుతున్నాయో ప్రతిదీ ఎమ్మెల్యే సార్ ఆఫీస్ నుంచి తెలవడం కష్టం. అదే మీ కార్పొరేటర్ గారిని గెలిపించుకుంటే మీ లోకల్గా ఉన్న కష్టాలు ఏమో వాళ్ళు చెప్పగలుగుతారు, వాటికి సొల్యూషన్ ఏదో మనం తీసుకొని రాగలుగుతాం. సో ఇది ఒక్కటే గుర్తుపెట్టుకొని మీరు ఓటేయండి. కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించి మన జగన్మోహన్ రావు గారిని గెలిపిస్తాం. ధన్యవాదాలు. ఈరోజు మొదటగా ఏర్పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 49వ వార్డు విశ్లేషణ గౌరవ చరణ్ రావు యువనాయకుల గారికి, ఎమ్మెల్యే గారి పుత్రుడు, అదేవిధంగా మిత్రుడు మినాజ్ అహ్మద్ గారు, మిత్రుడు అజర్ గారు, ఈ స్థానికంగా ఉన్న గౌతమి నగర్, ఇస్లాంపుర ప్రతి ఒక్క నాయకులకు, ఇచ్చేసిన అందరి మహిళా సోదరిమణులకు
ఏదైతే 49వ డివిజన్ తరఫున నమస్కారం చెప్తూ, గతంలో కూడా నేను కౌన్సిలర్గా పనిచేసిన ఈ ప్రాంతము 3800 ఓట్లతో ఉన్న ప్రాంతం ఇవాళ ఏదైతే గతంలో ఇస్లాంపురం ఉన్నదో గౌతమ్ నగర్ లక్ష్మీ ట్యాక్స్ కాడి నుంచి వెళ్ళి అవినాష్ అపార్ట్మెంటు ఇవాళ మంజునాథ ఏదైతే ఉన్నదో ఇంకొన్ని ఏరియాలు పట్టుకొని ఇది ఒక కార్పొరేషన్ అయింది. చాలామంది ఇక్కడ ఉన్న కొంతమంది నా మీద వ్యతిరేక శక్తులు జగన్ గౌతమ్ నగర్ అంటున్నారు, నువ్వు గౌతమ్ నగర్ తిరుగుతున్నావు, ఇక్కడ పోటీ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో గౌతమ్ నగర్ తిరుగుతూ ఉన్నాడు, నీకు అసలు ఆలోచన ఉన్నప్పుడు ఇది సపరేట్ కాలేదు. గతంలో మిత్రుడు ఉండే ఇస్లాంపుర అనేది హనుమాన్ నగర్ ఇస్లాంపుర గౌతమ్ కలుసుకొనే ఉండే, అతనికి అవగాహన రాహిత్యం, మనం ఏం చేయలేము. ఒకటే కోరుతా ఉన్నాం, ఎమ్మెల్యే గారు ఏదైతే చేస్తూ ఉందో సురేఖకుమార్ నాయకత్వంలో ఇవాళ 600 పడక ఆసుపత్రి, గవర్నమెంట్ ఆసుపత్రి ఇవాళ నడి పొడ్డున గతంలో ఉన్న ప్రభుత్వం, గతంలో ఎమ్మెల్యే గోదావరి కడితే ఇవాళ చౌక బతుకుల మధ్య ఏదైతే వర్షాకాలం వస్తే ఏదైతే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చిన్నపిల్లలు పట్టుకొని ఏదైతే సిలిండర్ ఎక్కించుకున్న తర్వాత కూడా బయట మోసుకొచ్చిన కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు, ఆ కాంగ్రెస్ కార్యకర్తల నాయకత్వం అయ్యేలా ఎమ్మెల్యే గారు పటిష్టంగా తయారు చేసిండ్రు. ఎక్కడ అవసరం ఉన్నా కానీ ఖచ్చితంగా నేను ముందుంటా అని చెప్పి కార్యకర్తలకు బలం ఇచ్చిండు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారిని భారీ మేరతో గెలిపించినాం. దాని స్ఫూర్తితోనే ఇలా ఎమ్మెల్యే గారు, ఇలా సురేఖమ్మ గారు, ఇలా చరణ్ బాబు గారు ఇలా మొత్తం కూడా నా కోసం కష్టపడ్డ ఎవరైతే కష్టపడ్డ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి టికెట్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మా వంతుగా అని చెప్పి మొత్తం ఫుల్ టైం ఈ 60 డివిజన్లు మంచిర్యాల మన లక్ష్మీ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ను ఎక్కడైతే ఈ కార్పొరేషన్ ఉందో 1000 కోట్లతోని ఎమ్మెల్యే గారు ఒక ప్లాన్ తీశారు. ఇప్పటికిప్పుడు కూడా 77 కోట్లతోని మెయిన్ రోడ్ మార్కెట్ ఏరియా మెయిన్ రోడ్ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజు మరియు అండర్ గ్రౌండ్ కరెంటు మొత్తం టోటల్ ప్యాకేజ్ అయిపోయింది, టెండర్ అయిపోయింది. ఎమ్మెల్యే ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి వెంటనే పని స్టార్ట్ అయింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. కొంతమంది సంబంధం లేని నాయకులు ఎమ్మెల్యే గారు వినా కానీ పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కటే చెప్తా ఉన్నాం, గతంలో నువ్వు ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నావో నీకు ఇవ్వలేని చెప్పిన సంబంధం లేదు, అలాగే మన పేరు తీసే అవసరం లేదు. ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు కూర్చున్న ఏదైతే సీట్ ఉందో ఇన్ని రోజులు కష్టపడి అది చేసినావో ఇప్పుడు బదనాలు చేసి కరెక్ట్ కాదు. అందరి తరఫున కొడతా ఉన్నాం, నీకేదైనా ఉంటే పొలిటికల్గా కొట్టాలి తప్ప నాతో కొట్టాలి అంతే తప్ప ఎమ్మెల్యే గారి విషయం కానీ పార్టీ విషయం కానీ పక్కన పెట్టాలని చెప్తా ఉన్నాం. ఇవాళ ఈ ప్రాంతానికి వస్తే నీ గతంలో కూడా ఈ ప్రాంతంలో కొనసాగు చేసినప్పుడు కూడా మిత్రుడు ఇప్పుడు వినాజ్ గారు కానీ ఆధార్ చెప్పినట్టు మస్జిద్ కాడ చాలామందికి ఏంటంటే మీకు తెలవాలి, జగన్ అంటే ఏంటంటే కొంతమంది చెప్తా ఉన్నారు मैं ये भी गुजारिश करता हूँ, इससे पहले मैं रालापेट का 2 मस्जिद था, 2 मस्जिद के अंदर जो भी काम है मेरे को मोड़ साहब बंदो सदर साहब बंदो फ़ोन करने के बाद 5 मिनट के अंदर हम पहुँच देते। मंचियाल कॉरपोरेशन होने के बाद पहला इलेक्शन जो कॉरपोरेशन इलेक्शन हो रहा है, इसके अंदर 49 डिवीज़न के अंदर कलवाला जगन मोहन राव को टिकट कांग्रेस पार्टी से टिकट दिया गया है। मैं तहे दिल से मैं एमएलए साहब का शुक्रिया अदा करता हूँ, इस्लामपुरा के अवाम की तरफ से और इसी तरह से गौतम नगर के अवाम की तरफ से। एमएलए साहब हरदिल अजीज़ हमारे एमएलए साहब मंचियाल के अवाम के लिए उन्होंने एमएलए नहीं रहने से पहले भी मंचियाल के लोगों को तकरीबन कई चीज़ें जैसा कि रमज़ान का तोहफ़ा होंदे, बदकम्मा का तोहफ़ा होंदे, हर क्रिश्चियंस का होंदे, हर चीज़ में यहाँ पर पानी की तकलीफ़ के लिए भी उन्होंने बहुत कुछ किया है। उसी तरह से हमको यहाँ हर साल बारिश आने के बाद एक डर रहता था हमको कि हमको पानी जो है ये एरिया जो है इस्लामपुरा होंदे गौतम नगर होंदे पूरा डूबा था, तो उसके लिए कराकट्टा भी एक मिनिमम 2,000 करोड़ से जो कराकट्टा जो बना रहे हैं हम इसके अवाम से मंचियाल की अवाम और इसी तरह से इस्लामपुर के गौतम नगर के अवाम तहे दिल से एमएलए साहब का शुक्रिया अदा करते हैं। आने वाले दिनों में मंचियाल के अंदर और इस महल के अंदर जो भी कुछ काम होगा, जैसा कि हम यही बात एमएलए साहब से गुजारिश की है कि जो भी फंड लगाएंगे यानी इस्लामपुरा होंगे या गौतम नगर होंगे कोई बंटवारा नहीं रहेगा, दोनों को बराबर रहेगा। उसी तरह से मैं एमएलए साहब से ये अदबन गुजारिश कर रहा हूँ, मंचियाल के अंदर हमारा महल के अंदर एक बेलमपल्ली चौरस्ता एक हार्टफुल यानी बहुत बड़ी तकलीफ़ हो रही है, कई सालों से वहाँ पर परेशानी है, तो हम एमएलए साहब से भी अदबन गुजारिश कर रहे कि 39వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుదరి సునీత ప్రభాకర్లు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 39వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుదరి సునీత ప్రభాకర్ మాట్లాడుతూ 3వసారి 39వ డివిజన్ పరిధిలో పోటీ చేస్తున్నానని, గతంలో 2 సార్లు వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలుపొందానని, ఈసారి కూడా డివిజన్ వాసులు ఆదరించి
కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కొక్కిరాల సురేఖల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలకు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈసారి మరొకసారి మీ ముందుకు మూడవసారిగా మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా 39వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా మమ్మల్ని ఏ విధంగా అభిమానించారో ఈసారి కూడా అదేవిధంగా అభిమానించి మమ్మల్ని భారీ మీదతో గెలిపేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ గత 10 సంవత్సరాల నుండి మీకు అందుబాటులో ఉంటూ మీకు కావాల్సిన పనులు చేస్తూ ఈ చున్నంబట్టి, సీతారామ కాలనీ, సూర్యనగర్, వాసుదేవ కాలనీ, బృందావన కాలనీ, సీతారామ కాలనీ, ఈ కాలనీలో మేము మాకు సాధ్యమైనంత వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మమ్మల్ని గెలిపిస్తే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నాను. ఈ 10 సంవత్సరాలు మాకు ఏ విధంగా తోడున్నారో ఈసారి కూడా తోడుంటూ మాకు వెన్నుగా నిలబడాలని కోరుకుంటున్నాను. కరోనా సమయంలో కూడా మా వంతు సాయం చేశాము. వారిలో ఏదైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారికి కానీ పెళ్ళిళ్ళకి కానీ మా వంతు సాయంగా మేము అన్నీ చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా గెలిస్తే మేము మీకు ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా ఉంటూ మీకు కావాల్సిన పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మంచిర్యాల కార్పొరేషన్లో 39వ వార్డులో పూదరి సునీత గారికి మరి కార్పొరేటర్గా అవకాశం వచ్చింది. గతంలో వారు కూడా 10 సంవత్సరాల సంధి ఈ ఏరియా ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మరి వారికి కూడా ఈసారి చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలి. మరి అదే సీతారామ కాలనీ అనుకోండి, ఇంకా వేరే వేరే ప్రాంతంలో రోడ్లు లేకున్నా కూడా రోడ్లు అయినాయి, డ్రైనేజ్ అయినాయి, చాలా పని చేసి పెట్టారు 10 సంవత్సరాల సంధి. ఇప్పుడు కూడా ఈసారి గెలిపిస్తే గతంలో ఇంకా చేసే పనులన్నీ చాలా అభివృద్ధి పనుల్లో వాళ్ళు పాల్గొంటారు. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ కాబట్టి ఎల్లవేళ ఎనీ మార్నింగ్ అయ్యే టైంలో కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి స్పందిస్తున్నారు. మరి కార్పొరేటర్గా అధిక మెజార్టీతో ఈ 39వ వార్డు ప్రజలందరూ గెలిపించాలని, చేతి గుర్తుకు ఓటేయాలని మరొకసారి వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్న ఓటరు మహనీయులకు. నా పేరు రామగిరి రాజ్బాబు. నేను అశోక్ రోడ్లో ఉంటాను. నేను మేరు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. అయితే నేను ఇదివరకు గతంలో టీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తగా ఉన్నా. కానీ కాంగ్రెస్ అభివృద్ధిని చూసి మన పూదరి సునీత ప్రభాకర్ గారు 10 సంవత్సరాల నుంచి వారు చేస్తున్న అభివృద్ధికి నేను ఆకర్షితున్నై నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీనికి మద్దతు తెలుపుతూ మా కుల సంఘం తరపు నుంచి కూడా నేను మద్దతు తెలుపుతున్నాను. మరియు 39వ వార్డు ప్రజలకు, సోదరులకు అందరికీ తెలియజేయడం ఏమనగా ప్రత్యేకంగా వీరికి మన అత్యధికంగా ఓట్లు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. మరి ఇంకా అభివృద్ధి చెందాలని మన వార్డుకు కోరుకుంటున్నా. నేను ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే మా మేరుకుల సోదరులు కూడా ఎక్కడున్నా కూడా మేరు సంఘం ప్రతినిధిగా చెప్తున్నా, సోదరులందరూ కాంగ్రెస్కే చేతి గుర్తుకే ఓటేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. మంచిర్యాల పట్టణ 52వ డివిజన్ హైటెక్ సిటీ జాఫర్ నగర్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొగిలి లతా తిరుపతి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నడిపెల్లి విజితరావుతో కలిసి రావడం జరిగింది.
ఈ సందర్భంగా నడిపెల్లి విజిత్రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నడిపెల్లి దివాకర్ రావు కృషితో మంచిర్యాల జిల్లాగా ఏర్పడిందని, అంతేకాకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీటి వసతి కల్పించడం జరిగిందని, పట్టణంలో తొలిసారి జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని, 52వ డివిజన్లో మొగిలి లతా తిరుపతులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తోట తిరుపతి, గోగుల రవీందర్ రెడ్డి, జాఫర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మొగిలి లతా తిరుపతి గారి కారు గుర్తు కోటేయాలని హైటెక్ సిటీ, జన్మభూమి నగర్, అదేవిధంగా జాఫర్ నగర్ ప్రజలందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసింది. బీఆర్ఎస్ పార్టీ దివాకర్ రావు గారి నాయకత్వంలోనే జిల్లా ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కలెక్టరేట్ ఆఫీస్ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మళ్ళా మోసం చేసే విధంగా పిలిపించుకొని అసలు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చుకుంటూ, గతంలో ఎలక్షన్ల ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా అయితే మోసం చేసారో మళ్ళా మోసం వేసే విధంగా వారి హామీలు ఉన్నాయి. అవమానం జరిగిన ప్రతి ఒక్కరు ఈ హైటెక్ సిటీ బిడ్డలు, జన్మభూమి నగర్ కానివ్వండి, జాఫర్ నగర్ కానివ్వండి, ప్రతి మాట ఇవాళ వాళ్ళకు గుర్తుంది. అదే దివాకర్ రావు గారు ఉన్నప్పుడు అనేక అభివృద్ధి పనులు ఇక్కడ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు ఓడిపోయి ఇవాళ హైటెక్ సిటీలో ఏదైతే మనం పెట్టిన 3 కోట్లు పనులన్నీ కూడా ఆగిపోయి రద్దయిపోయినాయి. ఇవాళ మంచిర్యాల ప్రజలందరూ కూడా అంటుండ్రు మళ్ళీ కేసీఆర్ సారే రావాలి, దివాకర్ రావు గారు ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతం అని. ఒకసారి మనం ఆలోచిస్తే ఏవైతే హామీలు ఉన్నాయో హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, మీ వాచ్మెన్లు కానీ, మీ దగ్గరున్న సిబ్బంది కానీ, వాళ్ళ గురించి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. దివాకర్ రావు గారు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంటింటికి మంచినీరు ఇస్తే, దివాకర్ రావు గారు ఉండగా ఇక్కడ 3 కోట్లు ఎట్లా పెట్టినాం మేము. ప్రతి 30వ తారీఖు, నెల 30వ తారీఖు మీటింగ్ పెట్టి ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉంది, ఎక్కడ రోడ్డు పెట్టాలి, ఎక్కడ నాలి కట్టాలి, ఎక్కడ వాటర్ వస్తలేవు, ఎవరికి పెన్షన్ వస్తలేదు, ఎవరికి బియ్యం వస్తలేవు చర్చించి దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకునేటోళ్ళు. తిరుపతి గారు రేపు గెలిచిన తర్వాత ఏదైనా సమస్య ఉంటే దివాకర్ రావు గారి దగ్గరికి వచ్చి కూర్చొని పని చేయించుకుంటారు. లేదు మీరందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే దివాకర్ రావు గారు కానీ మేము కానీ మీ దగ్గరికి వస్తాం. అభివృద్ధి ఎట్లా చేస్తారంటాడు.
ఎన్ని సంవత్సరాలు ఇది? 5 సంవత్సరాలు ఉంటుంది పదవి. ఓ 2-2.5 సంవత్సరాలు మీరుంటే మళ్ళీ రాబోయేది కేసీఆర్ గారే, మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ గారే, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు మేము ఈ తరపున కొట్లాడతాం. రోడ్డు కోసం, నాలి కోసం, నల్ల కోసం మేము కొట్లాడతాం. ప్రజలందరూ కూడా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కారు గుర్తు కోటేస్తున్నా సాధ్యమవుతుంది. మాకు బలం ఇవ్వండి. మా సార్ కేసీఆర్ సార్ చెప్తా ఉంటారు, కత్తి వేరే చేతికిచ్చి నన్ను కొట్లాడమంటే ఎట్లా అని. నాకు బలం ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీకి మేయరు, కార్పొరేటర్లు అత్యధిక స్థానం గెలిపిస్తే దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి. దివాకర్ రావు నాయకత్వాన్ని బలపరచండి. మళ్ళీ కేసీఆర్ సార్ రావాలన్న మీ యొక్క ఆకాంక్షను ఓటు ద్వారా మీరు తెలియజేయాలని మీ అందరిని కోరుకుంటూ 50 మొగిలి లతా తిరుపతి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరిని కోరుతున్నాను. జై తెలంగాణ. మొగిలి లతా తిరుపతి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని మీ అందరిని కోరుతున్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. 52వ డివిజన్ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ మొగిలి లతా తిరుపతి. మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ నుండి 52వ డివిజన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కారు గుర్తుకు ఓటేసి గెలిపియండి. ఇలా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ బిడ్డలను కానీ, మంచిర్యాల కార్పొరేషన్ డివిజన్లలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలను కానీ 4000 పెన్షన్ మీకు వస్తే బరాబరి మీరు చేతి గుర్తుకు ఓటేయండి. 2500 రూపాయలు మహిళలకు ఇస్తే బరాబర్ మీరు చేతి గుర్తుకేయండి. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది ఇస్తే మీరు చేతి గుర్తుకు వేసుకోవచ్చు. అది కాకుండా తులం బంగారం ఇస్తానన్నాడు, అది ఇచ్చినా మీరు వేసుకోండి. కానీ లేదు, కేసీఆర్ గారు ఏదైతే 2000 పెన్షన్ ఇచ్చిండ్రో ఆ పెన్షన్ మాత్రమే మాకు వస్తుంది అన్నప్పుడు 100కు 100% కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి కారు గుర్తుపైన ఓటేసి దాంతోపాటు ఈ మంచిర్యాల మున్సిపాలిటీగా ఉన్నప్పుడు నాటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంజూరైనటువంటి నిధులే తప్పితే ఇప్పటి వరకు ఏ కాన కూడా ఇక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావు అనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 100కు 100% కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ భారతదేశంలోనే ఒక మోడల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి పేరు సంపాదించుకుంటే కారు గుర్తుకు ఓటేసినట్టయితే 100కు 100% మళ్ళీ రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ, మన ఇంటి నాయకుడు కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేయండి. హైటెక్ సిటీలో ఉన్న పార్కులు కానీ ఇతరత్ర పనులు కానీ చేసింది బీఆర్ఎస్ పార్టీయే కానీ ఎవరు చేయలేదు. మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఈ కాలనీ, ఈ వార్డు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి 100కు 100% మీ అభ్యర్థికి కారు గుర్తుపైన ఓటేసి బ్రహ్మాండమైనటువంటి మేయర్తో గెలిపించాలి. మంచిర్యాల పట్టణం 11వ డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధమల్ల హరికృష్ణ ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణ అభివృద్ధితో పాటు 11వ డివిజన్ కూడా సమగ్ర అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని 11వ డివిజన్ ప్రజలందరూ చేతి గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్ నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. మరి మన ప్రియతమ నాయకులు, మన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్రావు, సురేఖమ్మ గారి నాయకత్వంలో మరి వారు నన్ను ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టడం నేను దీన్ని అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి మా ప్రాంత 11 జిల్లా ప్రజలందరూ కూడా వాళ్ళకున్న సమస్యలను, వాళ్ళకున్నటువంటి మౌలిక వసతులు కావాలని, రోడ్స్ కానివ్వండి,
డ్రైనేజీలు కానివ్వండి, అదేవిధంగా మరి మా ప్రాంతంలో తోల్లా సిసి నగర్లో కమ్యూనిటీ హాల్ కావాలని, మరి సాయికుంటలో కమ్యూనిటీ హాల్ కావాలని, ఇళ్లకు నెంబర్లు కావాలని, అదేవిధంగా మరి మా సత్యనారాయణ కాలనీలో వాళ్ళందరూ కూడా ఇళ్లకు పట్టాలు కావాలని కూడా ఆ ప్రాంతం నుంచి మరి వారు కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ శ్రీపాసిటీ నుండి మరి మైసమ్మ గుడి నుంచి వాళ్ళకి రోడ్డు కావాలని, వినూత్న కాలువ రోడ్డు కావాలని, మరి వినూత్న కాలనీలో వాళ్ళకు బ్రిడ్జు అక్కడ రోడ్లు కావాలని, మరి కైలాగిరి కాలనీలో రోడ్లు కావాలని, అదేవిధంగా గణేష్ నగర్లో రోడ్లు కావాలని, మరి ఇలా బుర్రలవాడలో రోడ్లు, సాయికుంట ప్రాంతంలో రోడ్లు, గోదావరి వాడలో రోడ్లు, సంతోషంలో రోడ్లు, ముఖ్యంగా మరి రైతాంగానికి గోదావరి వెళ్ళడానికి ఇబ్బంది కలుగుతుంది. మరి వాళ్ళ గతంలో అక్కడ 10 లక్షలతోని మరి మిడిల్ రోడ్ ఏం జరిగింది. ఇంకేదైతే బ్యాలెన్స్ ఉందో అది కూడా రైతుల కోసం ఆ రోడ్ను గోదావరి వాడ కూడా తీసుకుపోయే కార్యక్రమం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి తిరుమల కాలంలో ఇంకో రోడ్స్ ఉన్నాయి. అదేవిధంగా కైలాగిరి కాలంలో మరి ఏదైతే కైలాగిరి కాలంలో ఒక ముఖ్యంగా ఏదైతే వర్షాలు పడ్డప్పుడు మరి పోచమ్మ చెరువు నుంచి వచ్చే వరద వల్ల వాళ్ళకు ఇళ్లలో నీళ్లు చేరుతున్నాయి. మరి అక్కడ కొంచెం డ్రైనేజీని హైట్ పెంచాలని కూడా ఆ ప్రాంతవాసులు కోరారు. అటు విషయాన్ని నేను పెద్దలు మన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సురేఖమ్మ గారు కూడా వినడం జరిగింది. తప్పనిసరిగా కలవట కూడా పెద్దగా పెంచి వాళ్ళ ఇళ్లలో నీళ్ళు రాకుండా మరి చేసే కూడా ఒక బాధ్యత కూడా నాపై ఉంది. అదేవిధంగా వినూత్న కాలంలో మరి వర్షాలు వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా వాటర్లో మునుగుతుంది కాబట్టి మరి వాళ్ళకు కూడా వాగు పక్క ఉంటే ఒకటి కరకట్ లాంటివి కడితే వాళ్ళకు నీటి ముప్పు ఉండకుండా పోతుంది కాబట్టి దాన్ని కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ దృష్టికి తీసుకెళ్ళి అది కూడా నిర్మాణం చేసేందుకు మరి ప్రయత్నం చేయడం జరుగుతున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా అక్క చెల్లెలను అన్నదమ్ములను ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుతా ఉన్నా. మీ అందరూ తెలుసు ఇవాళ మరి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తులు అయితే మాట్లాడడం జరిగిందో మరి మనం గెలిచినాక 2020లో మనం గెలిచిన తర్వాత వెనువెంటనే సంవత్సర కాలంలో కరోనా రావడం, మరి కరోనాలో నా ప్రాంతంలో ఉన్నటువంటి నా వాడ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగద్దని మరి ప్రాణాలకు తెగించి ఆనాడు కరోనాలో మరి ఇంటింటికి కూడా సేవ చేసినటువంటి మరి సందర్భం ఉంది. వాళ్లకు ఆనాడు నిత్యావసరం అనుకోండి, మరి మెడికల్ అనుకోండి అన్నీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి వర్షాకాలం వచ్చి ఈ ప్రాంతం అంతా ఆ రోజు మరి మునిగినప్పుడు మరి నాతో పాటు మా సాయికుంట యూత్ మా పెద్ద మనుషులందరూ కూడా నాకు అండగా నిలిచారు ఆ రోజు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అన్న నీ తోడు మేము ఉన్నాం, నువ్వు భయపడకని నాకు ధైర్యాన్ని కల్పించి మరి మేము దాదాపు ఒక నడునూతు నీళ్ళల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా మరి అందరూ కూడా మా యూత్ సభ్యులు మేమందరం కలిసి మరి వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు మరి తరలించడం జరిగింది. ఎందుకంటే మాకు ప్రజలంటే ప్రేమ, ప్రజల యొక్క క్షేమమే మా యొక్క లక్ష్యంగా మేము పనిచేస్తూ ఉన్నాం కాబట్టి. అదేవిధంగా ఇవాళ ఏదైతే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు వారు గెలిచినాక వెంటనే ఇవాళ ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా నల్ల కింద చేపెట్టి నీళ్ళు తాగాలైతే వారి సంకల్పం ఉన్నాం. అదే రీతిలో మేము కూడా ఇవాళ గత పాత 5వ వార్డులో ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత కూడా మరి మాదనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ మరి అందరికీ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఇక్కడ బస్తీ దవాఖాన కూడా మరి సాయికుంట ప్రాంతంలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఆనాడు మరి నేను కౌన్సిలర్గా ఎన్నిక 1995లో అయిన తర్వాత ఇక్కడ సాయికుంట మరి ప్రైమరీ స్కూల్ ఇక్కడ ఆ రోజు ప్రైమరీ స్కూల్ నుంచి మొదలుకుంటే నేటి 10వ తరగతి వరకు కూడా స్కూల్ను ఎప్పుడప్పుడు అంచెలంచెలుగా దానికి మరి ప్రభుత్వ పరంగా అనుమతులు కూడా ఇప్పుడే కీలక పాత్ర ఉందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక పక్క వైద్యం, ఒక పక్క విద్య అనేది ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా మరి నేను ఎవరికైతే వృద్ధులకు ఈరోజు కొడుకులు మరి తల్లిదండ్రులు అన్నం పెట్టని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వాళ్ళ వృద్ధాశ్రమం కూడా ఇవాళ గతంలో నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు మరి అక్కడ శ్రీశ్రీ నగర్లో వృద్ధాశ్రమం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా పిల్లల చదువు కోసం మరి వాళ్ళకు దూర ప్రాంతాలు వచ్చే వాళ్ళ కోసం ఇబ్బంది కలుగుతుందని మరి ఇక్కడ పక్కనే కనిపిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ హాస్టల్ కూడా ఇక్కడ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అక్కడ కస్తూర్బా హాస్టల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇవన్నీ కూడా అంటే మా సాయికుంట ప్రాంతం అంటే ఇక్కడ విద్యకు ముడిపడినటువంటి ఈ ప్రాంతం ఒక పక్కన 10th క్లాస్ వరకు ఇక్కడ హాస్టల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంటే ఇలా సాయికుంట ఒక గొప్పతనం కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. రాబో రోజుల్లో మరి అక్క చెల్లెల ఆశీర్వాదంతో మా అక్క చెల్లెలందరూ డాక్రా భవన్ అడుగుతున్నారు, వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు తీసుకెళ్లి మరి ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో డాక్రా భవన్ నిర్మాణం కూడా చేయడానికి నేను శాయశక్తుల మరి కృషి చేస్తున్న సందర్భంగా నేను అక్క చెల్లెలకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా మరి గత ఎన్నికల్లో ఏదైతే మనం చెప్పడం జరిగిందో ఇవాళ మా తిరుమల కాలంలో వాళ్ళందరూ గుడి అడిగారు, వాళ్ళకి అప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా మరి 2020లో కౌన్సిలర్ అయిన వెనువెంటనే మరి 2022 వరకు మరి గుడి కూడా పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది, వెంకటేశ్వర టెంపుల్. అదే రీతిలో మరి తోలా శ్రీశ్రీనగర్లో కూడా ఒక పోచమ్మ గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఏదైతే మరి ఒక పక్క దైవంగా, ఒక పక్క విద్య, ఒక పక్క ఆరోగ్యం, హాస్పిటల్ కూడా ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇంకా రాబో రోజులలో మీ అందరూ ఆశీర్వదించి మరి భారీ మేడతో మీరు గెలిపించినట్టయితే
తప్పనిసరిగా ఇంకా మీకు మౌలిక అవసరం డ్రైనేజ్ కానీ రోడ్స్ అనుకోండి, ఇక కమిటీ వాళ్ళు అనుకోండి, మీకు అవసరం అన్నీ కూడా మరి అవన్నీ తీర్చే బాధ్యత నాది. ఎవ్వరికి కూడా మరి మట్టి మీద కూడా ప్రతి ఒక్కరు సిమెంట్ రోడ్డు మీద నడిపించే విధంగా మరి శాయశక్తుల పెద్దల ప్రేమ్ సాగర్ సురేఖమ్మ నాయకత్వంలో అవన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి యువతకు పెడిమార్గంలో పడకుండా సన్మార్గం నడిపించే విధంగా మరి పెద్దల ప్రేమ్ సాగర్ నాయకత్వంలో మరి వాళ్లకు ఏమాత్రం ఉద్యోగ అవకాశాలు ఉన్నా ప్రభుత్వ ప్రైవేటులో మరి వాళ్ళకు ఉద్యోగాలు కూడా ఇప్పించేందుకోసం శాయశక్తులు కూడా మరి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి పనిచేసి వాళ్ళకి ఏ విధంగా ఉద్యోగాలు పట్టించేందుకోసం కూడా నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మా సాయికుంట ప్రాంతంలో మరి కొంతమందికి 60 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఉన్నారో మరి వాళ్ళ కొడుకులకు ఉద్యోగ అవకాశాలు కావాలని వాళ్ళు కోరారు. దాన్ని మొన్ననే ఎమ్మెల్యే గారు తీసుకెళ్లాను. ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా అవి చేద్దామని హామీ ఇవ్వడం జరిగింది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 48వ డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి డివిజన్ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ 48వ డివిజన్ అభ్యర్థి మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే కాలనీలోని డివిజన్ పరిధిలోని డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు జూపాక సుధీర్, గోపాల్ రెడ్డి, తాళ్ల ఆదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. మద్దుల లావణ్య మనోహర్ రెడ్డిని. నన్ను అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించండి. నన్ను గెలిపిస్తే నేను మీకు ఇచ్చే హామీలు 6 మంత్స్కి ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాను. డ్రైనేజీల పట్ల శ్రద్ధ తీసుకున్నాను. శుద్ధమైన తాగునీరు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. ఎల్లవేళలా మహిళలకి అందుబాటులో ఉంటాను. 48వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. భారీ మెజారిటీతో గెలిపించండి. 48వ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మా కాలనీలో ప్రతి గడప టచ్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిలో కూడా స్పందన చాలా అద్భుతంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి పూర్తి వ్యతిరేకంగా ప్రతి గడపలో అందరూ చెప్పడం జరుగుతుంది. రాబోయేది కూడా కేసీఆర్ గారి నాయకత్వమే. అదేవిధంగా ఇప్పుడు మేము మా భార్య నిలబడుతుంది కాబట్టి అందరూ సపోర్ట్ చేసి గెలిపించగలసిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కాలనీకి సంబంధించిన ఏ విషయంలో కూడా మేము స్పందిస్తామని అందరికీ హామీ ఇస్తున్నాము. ప్రతి నాలా విషయం కానీ, కన్స్ట్రక్షన్ విషయం కానీ, విద్యుత్ కానీ, మున్సిపల్కి సంబంధించిన ఏ బాధ్యత అయినా మేము పూర్తిగా వహిస్తామని ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతున్నది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థిగా కార్పొరేటర్గా మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గడప గడపకు వెళ్తూ అమ్మ మాకు ఓటేంటంటే వాళ్ళు చెప్పే విషయం ఒకటే, ఈసారి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఏదైతే ఉందో దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలాంటి అభివృద్ధి లేదు. ఓటర్స్ అందరూ కానీ, బాబులు బీద వాళ్ళందరూ కానీ ఎవరికి ఏ పథకం రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు తెచ్చిండు. తను చెప్పినే కాకుండా ఇంకా ఎన్నో చెప్పని పథకాలు కూడా తీసుకొచ్చి చాలా కుటుంబాలు బాగుపడ్డాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పథకాలు లేవు. మేము మాత్రం ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్నే గెలిపిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. దాంతోపాటు ఈ 48వ డివిజన్లో మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు వారు పోటీ చేశారు, ఓడిపోయారు స్వల్ప మెజార్టీతో. కానీ ఈసారి వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తూ వారు మంచి మనసులు
ఈ కాలనీలో అలాంటి మంచి మనుషులు వాళ్ళు గెలవకపోతే అసలు మేము ఈ ఓటు వేయాలన్న ఇంతకుముందు వేయలేక అసలు ఎట్లా ఓడిపోయినా మాకు అర్థమవుతలేదు. కానీ ఈసారి మాత్రం ఎవరెన్ని ఏం చేసినా మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపించి తీరుతామని హామీ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ మద్దుల లావణ్య మనోహర్ రెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ నెంబర్ 1-22లలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రజల నుండి ఓట్లు అడిగారు. 22వ వార్డు అభ్యర్థి దాసరి పద్మ కనకయ్య, 1వ వార్డు అభ్యర్థి బలిజబెల్లి పద్మ తిరుపతుల కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దాలంటే రాజీవ్ నగర్, తిలక్ నగర్, తెలంగాణ కాలనీ ప్రజల సమస్యల పరిష్కారం కావాలంటే బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తాము అనునిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్ రోడ్డు కాలనీలో పట్టాలు కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య స్పష్టం చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని 23వ వార్డు స్టేషన్ రోడ్డు కాలనీలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి దాసరి శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి సింగరేణి క్వార్టర్ తిరుగుతూ కార్మికులు, వారి కుటుంబాలతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలోని అన్ని సింగరేణి వార్డుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పట్టాలు ఇప్పించామని గుర్తు చేశారు. కేవలం స్టేషన్ రోడ్డు కాలనీలోనే పట్టాలు ఇవ్వలేదని, అధికారంలోకి రాగానే పంపిణీ చేస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి గెలిపించాలని, కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. స్టేషన్ రోడ్లో కాలనీలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాలనీని పట్టించుకోలేదని ఆరోపించారు. స్వలాభం కోసం నెలకొకసారి వచ్చిన ఎమ్మెల్యే తన అనుచరులు, నాయకులతో మంతనాలు జరిపి హైదరాబాద్కు ఉడాయిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు అనుముల సత్యనారాయణ, కొట్టె రమేష్, ఇప్ప తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ పాలనలో 20 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు మరి వారి హయాంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చెందలే. ఎప్పుడో ఈ కాలనీ పుట్టినప్పుడు వేసినటువంటి రోడ్లు మాత్రమే ఉండేవి. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆనాడు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి జీఎం గారికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి పెద్దలు మరి రిక్వెస్ట్ ప్రకారం మరి జీఎం గారికి లెటర్ పెట్టి కొత్తగూడెం వెళ్ళి మరి ఇక్కడికి తీసుకొచ్చి ఈ రోడ్లు శాంక్షన్ చేపించడం జరిగింది. స్వయాన జీఎం గారే వచ్చి కొబ్బరికాయ కొట్టి మరి ఆ రోజు భూమి పూజ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ పోను ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఇవన్నీ రోడ్లు మా ప్రభుత్వం వచ్చినాకనే జరిగినాయి అని చెప్పేసి వాళ్ళు ఉల్టా ప్రచారం చేస్తున్నారు. ఇవాళ ఇది ఒక్కటే కాదు, ఇవాళ మెయిన్ రోడ్ కావాలి. దయచేసి మీరు ఈరోజు కారు గుర్తు కోటేసి మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీకు అందుబాటులో ఉండి మేము ఎప్పుడు కూడా పనిచేస్తాం. అట్లాగే కేసీఆర్ గారికి మీరు బలం ఇవ్వండి. వాళ్ళ కౌన్సిలర్స్ అందరు గెలిస్తే మాకు మీరు చేయుతనిచ్చినట్టు, అట్లాగే కేసీఆర్ గారిని మీరు చేయుతనిచ్చినట్టు ఇవాళ కేసీఆర్ గారికి మాకు బలం ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి దయ ఉంచి మరి మీ ప్రాంతంలో ఉన్నటువంటి కౌన్సిలర్ గారిని గెలిపించండి. ఈ ప్రాంతంలో శ్రీనివాస్, దాసరి శ్రీను ఉంటాడు, సత్యనారాయణ ఉంటాడు, రమణ ఉంటాడు. వీళ్ళందరూ కూడా టీబీజీకేఎస్ నాయకత్వం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచన యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకోండి, మా అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని నేను చేతులు జోడించి మరొక మున్సిపల్ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇక్కడ ఉన్న కార్యకర్తలం అందరం కృషి చేస్తున్నాం. అదేవిధంగా మన దుర్గం చిన్నయ్య గారు ఈ బెల్లంపల్లిలో ఉన్న వార్డులన్నీ గెలిపేయడానికి ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజలను టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపేయాలని కోరుచున్నారు. ఈరోజు అదేవిధంగా మన బస్తీకి వచ్చి మన వార్డు అభివృద్ధి గురించి ఏం చేయాలన్నది కూడా మాతో డిస్కషన్ చేసిండ్రు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ సింగరేణిలో టీబీజీకేఎస్ యూనియన్ వస్తుంది. కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి మనం గెలిపిస్తేనే రేపు అభివృద్ధికి మేమందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు బెల్లంపల్లిలో పట్టాలు ఇచ్చిందంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో, తర్వాత చిన్ననగర్ నాయకత్వంలో బెల్లంపల్లిలో ఉన్న ప్రతి బస్తీలో కూడా పట్టాలు ఇచ్చి సొంత ఇండ్లు భవనాలు నిర్మించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనము ఇక్కడ
ఈ స్టేషన్ రోడ్ కాలనీకి సంబంధించిన కోటర్లు ఈరోజు ఈ సింగరేణి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవి కూడా మనకు కావాలంటే ఈరోజు మనం ఇక్కడ నుండే విజయకేతనం ఎగురుకుంటూ పోతే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తూ రాబోయే కాలంలో మన చిన్నని ఇక్కడ గెలిపిస్తే ఇది కూడా గవర్నమెంట్ పరంగా చేసి పట్టాలు ఇప్పించడానికి చిన్న ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేసిండు. రాబోయే కాలంలో చిన్న నాయకత్వంలో మనం ఇక్కడ చైర్మన్ను కైవసం చేసుకుంటే రాబోయే కాలంలో మన ఈ సింగరేణికి సంబంధించిన కోటర్లన్నీ కూడా ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాడని మాకు గట్టి నమ్మకం ఉన్నది. మీరు కూడా గట్టి నమ్మకం ఉంచుకొని ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేయాలని చెప్పి ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం అంది మీరు ఓటేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో మన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఇక్కడ ఉన్న కార్యకర్తలం అందరం కృషి చేస్తున్నాం. అదేవిధంగా మన దుర్గం చిన్నయ్య గారు ఈ బెల్లంపల్లిలో ఉన్న వార్డులన్నీ గెలిపేయడానికి ప్రతి వార్డుకు వెళ్ళి ప్రజలను టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపేయాలని కోరుచున్నారు. ఈరోజు అదేవిధంగా మన బస్తీకి వచ్చి మన వార్డు అభివృద్ధి గురించి ఏం చేయాలన్నది కూడా మాతో డిస్కషన్ చేసిండ్రు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇక్కడ సింగరేణిలో టీజీఎస్ యూనియన్ వస్తుంది కాబట్టి అభివృద్ధి జరగాలంటే ఇక్కడున్న టీఆర్ఎస్ అభ్యర్థికి ఓటేసి మనం గెలిపిస్తేనే రేపు అభివృద్ధికి మేము అందరం కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఇంతకుముందు బెల్లంపల్లిలో పట్టాలు ఇచ్చిందంటే అది టీఆర్ఎస్ గవర్నమెంట్లో తర్వాత చిన్ననగర్ నాయకత్వంలో బెల్లంపల్లిలో ఉన్న ప్రతి బస్తీలో కూడా పట్టాలు ఇచ్చి సొంత ఇండ్లు భవనాలు నిర్మించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు మనము ఇక్కడ ఈ స్టేషన్ రోడ్ కాలనీకి సంబంధించిన కోటర్లు ఈరోజు ఈ సింగరేణి ఆధ్వర్యంలో ఉన్నాయి. ఇవి కూడా మనకు కావాలంటే ఈరోజు మనం ఇక్కడ నుండే విజయకేతనం ఎగురుకుంటూ పోతే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తూ రాబోయే కాలంలో మన చిన్నని ఇక్కడ గెలిపిస్తే ఇది కూడా గవర్నమెంట్ పరంగా చేసి పట్టాలు ఇప్పించడానికి చిన్న ఉన్నప్పుడు చాలా ప్రయత్నం చేసిండు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో గత కొన్నేళ్లుగా కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు వాటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కాగా మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వార్డులలో కోతుల బెడద తొలగించిన అభ్యర్థులకే తాము మద్దతు ఇస్తామని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, ప్రస్తుతం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు మందు విందు ఓటర్లను మభ్యపెట్టడానికి డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎన్నికలకు ముందే వానరాల బెడద తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కోతుల సమస్య ఎవరు తీర్తారో వాళ్ళకు మేము ఓట్లేస్తాము. మాకు టాంకీల మూతలు తీస్తానయ్యి, టాంకీల అవి తానాలు చేస్తానయ్యి, మమ్మల్ని మస్తు ఉసురు పోసుకుంటాను. అవి తీసిన వాళ్ళకే మేము ఓటేస్తాం, దాన్ని తీర్చిన వారికే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు, సతీమణి కొక్కిరాల సురేఖ, తనయుడు చరణ్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఫైర్ స్టేషన్ కార్యాలయ స్థలాన్ని కాపాడుకుందాం. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 43, 44 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం చేసిన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.